డాక్టర్లకి జ్వరాలు రావా? దగ్గులు, జ్వరాలు అండ్ ఇంకేదన్నా ఆర్గాన్లో ప్రాబ్లం అలాంటి రావా? డాక్టర్స్ కూడా, డాక్టర్ ఈజ్ ఎ బ్యాడ్ పేషెంట్. బ్యాడ్ పేషెంట్. డాక్టర్ దగ్గరికి వెళ్ళడానికి మొహమాట పడతాడు. నేనే డాక్టర్ని ఎవరి దగ్గరికి వెళ్ళాలని ఒక చిన్న ఫీలింగ్ ఉంటుంది. టెస్టులు చేయించడానికి నాకేముందిలే అనుకుంటాడు. అందుకే చూసారు ఈ మధ్యకాలంలో డాక్టర్స్ కూడా, మధ్యన ఒక డాక్టర్ చనిపోయారు, డాక్టర్ ముస్తఫా అని. ఆయనకి డాక్టర్ దగ్గరికి వెళ్తే, అయ్యా నువ్వు సిటీ యాంజియోగ్రామ్ చేయించుకోవాలి, లేకపోతే యాంజియోగ్రామ్ అని చేయించుకోవాలి, లేకపోతే నీకు ఇబ్బంది అంటే తను అది వాళ్ళ పిల్లకు ఎవరికి ఎగ్జామ్ ఉందని పోస్ట్పోన్ చేసుకున్నాడు. కానీ ఆయన డెత్ని ప్రీపోన్ చేసుకున్నాడు. పిల్ల గురించి తన డెత్ని ప్రీపోన్ చేసుకున్నాడు, తన హెల్త్ చెకప్ని పోస్ట్పోన్ చేసుకున్నాడు. ఆయన ఈ లోపే చనిపోయాడు, హార్ట్ అటాక్ వచ్చి. డాక్టర్ ఈజ్ ఎ బ్యాడ్ పేషెంట్కి బెస్ట్ ఎగ్జాంపుల్. ఆయన అద్భుతమైన మంచి చెస్ట్ ఫిజిషియన్ గుంటూరులో. అలాంటిది జస్ట్ 4-5 రోజుల క్రితం జరిగింది అంతే. ముస్తఫా గారు నా మంచి మిత్రులు కూడా. సో ఎందుకంటే చెప్తున్నాను, డాక్టర్లు ఇలాంటి సందర్భాలు. సో ఆ డాక్టర్ ఎంత మంచి డాక్టర్ అంటే పేషెంట్ గురించి ఆలోచిస్తారు, తన గురించి ఆలోచించుకోలేకపోయారు. సో ఇలాంటి సిచ్యువేషన్ చాలాసార్లు జరుగుతాయి. టైం దొరక్క, ఇప్పుడు బిజీ డాక్టర్ ఉంటాడు, తన గురించి తను ఆలోచించే టైం దొరకదు, తను ఏదో చెకప్ చేయించుకుంటే తనకు టైం దొరకదు. నేను కూడా అదే ఎగ్జాంపుల్. సేమ్ అంతే, డాక్టర్ సిచ్యువేషన్ అలాగే ఉంటుంది. సో అలాంటి డాక్టర్లు ఇక్కడ సేఫ్గా చూసుకోవాలి, డాక్టర్స్ కూడా ఇక్కడ చెకప్స్ పెట్టాలి అనేది సేఫ్లో ఒక నర్సెస్ కానీ డాక్టర్స్ కానీ వాళ్ళు పట్టించుకోరు. అందుకని ఈ సేఫ్ అనే దాంట్లో అది కూడా ఉంది. తర్వాత ఎఫెక్షనేట్, పేషెంట్ వచ్చిన వాళ్ళు మంచిగా చూడాలి, ఇదిగో ఈ ధైర్యం ఇవ్వాలి. ఈ ధైర్యం అనే టానిక్ ఇస్తే ఏం కాదు అని భరోసా ఇవ్వగలరు. ఇక్కడ అంత ఎక్విప్మెంట్ ఉన్నాయి, సియామ్ ఉంది, రాడ్లు ఉన్నాయి, ఫ్రీగా చేసే గవర్నమెంట్ ఉంది, నీకు ఆరోగ్యశ్రీ కార్డు ఉంది, ఇంక చేయకపోవడానికి ఏమన్నా చేస్తాము, చక్కగా నడుస్తావు, మళ్ళీ హ్యాపీగా ఉంటావు. ఆ ధైర్యం ఇస్తేనే అలా చేయాలి అని చెప్పడమే ఎఫెక్షనేట్. అట్లే పేషెంట్లు కూడా డాక్టర్స్తో లౌక్యంగా మాట్లాడాలి. ఏముంది ఈ హాస్పిటల్, ఇప్పుడు ఇది ఫ్రీ హాస్పిటల్ అని చులకనగా చూడకూడదు కదా. నీకు బయట పోతే లక్షలు వేలకు కోట్ల రోజుల్లో నీకు ఇక్కడ ఫ్రీగా అన్నీ చేస్తుంటే నువ్వు డాక్టర్స్ ఏముంది పొద్దునుంచి ఇంతే కదా ఇచ్చింది ఇలా మాట్లాడతారు కొంతమంది వచ్చి. అలా చేయొద్దు. లౌక్యంగా చక్కగా నవ్వుతూ డాక్టర్తో మాట్లాడి చక్కగా పని చేయించుకోండి. మీరు ఇది ఫ్రీ హాస్పిటల్ కాబట్టి ఎక్కడొక్కడ కొంచెం క్యూ ఉండొచ్చు, కొంచెం డిలే అవ్వచ్చు, దాన్ని కావాలని డిలే చేస్తారు డాక్టర్స్ అనుకోకూడదు. ఈ రెండింటి చాలా తేడా ఉంది, అంతేనా? చాలామంది వచ్చే చోట ఎక్కడైనా లైన్ ఉంటుంది, ప్రతి చోట కొంచెం ఆలస్యం అవ్వచ్చు. డిసిప్లిన్ పాటించాలి. దానికి ఆల్రెడీ నువ్వు అయ్యో నాకేంటి ఇంత లేట్ అయిపోతుంది, అసలు నువ్వు ఆల్రెడీ పేషెంట్వి, నువ్వు ఈ టెన్షన్ పడితే ఇంకా హెల్త్ దెబ్బతింటుంది. అందుకని పేషెంట్లు ఒకటే మీడియా ద్వారా తెలియజేస్తుంది, ఇక్కడ ఎక్కువ మంది పేషెంట్స్ వల్ల ఉండటం వల్ల కొంత దాంట్లో నువ్వు లైన్లో రావటం వల్ల వచ్చే డిలే తప్పించి డాక్టర్లు కానీ నర్సెస్ కానీ డిలే చేయరు. ఇక్కడ ప్రతి పేషెంట్ మాకు ఇంపార్టెంట్. ఎమర్జెన్సీ పేషెంట్ అయినా ఎలెక్టివ్ పేషెంట్ అయినా మాకు చాలా ఇంపార్టెంట్. మీ సేఫ్టీయే మాకు చాలా ఇంపార్టెంట్. మేము మంచిగా చూస్తాము, మీరు ఆ నమ్మకంతో ఉండండి. దేవుడి దగ్గరికి డాక్టర్ దగ్గరికి నమ్మకంతో రావాలి అని చెప్తూ ఉంటాను. అది ఎఫెక్షనేట్. సార్, స్ట్రెస్ అనేది మీకు ఉంటుందా? స్ట్రెస్కి మీరు కూడా టాబ్లెట్స్ వాడతారా? అంటే డాక్టర్స్ టాబ్లెట్లు స్ట్రెస్కి వేసుకున్నారు, తలనొప్పికి వేసుకున్నారంటే ఒక ఆశ్చర్యం, అది మీరు కూడా వేసుకుంటారా? స్ట్రెస్ అనేది డాక్టర్ వెరీ కామన్ ఫ్యాక్టర్. అందుకే ఇప్పుడు ఉన్న సొసైటీలో ఇక్కడ త్రూఅవుట్ ద గ్లోబ్ డాక్టర్స్కి లాంగివిటీ తగ్గిపోతుంది, కామన్ మ్యాన్కి లాంగివిటీ పెరుగుతుంది. ఎందుకు? అదే ఈ స్ట్రెస్ వల్ల కంటిన్యూస్గా రేసింగ్ విత్ ద టైము, అంటే టైంతో పోటీ పడుతున్నాడు డాక్టర్, తప్పట్లేదు. ఇప్పుడు కొంతమంది బిజీ డాక్టర్స్ ఉంటారు, లేకపోతే కార్డియక్ సర్జన్స్ ఉంటారు, లేకపోతే బ్రెయిన్ మీద సర్జన్స్ ఉంటారు. వాళ్ళు ఒక్కో సర్జరీ 5-6 గంటలు పడుతుంటారు, నుంచో చేయాలి అంతసేపు. సో ఆపరేషన్ చేయటం ఒకటి, స్ట్రెస్ ఒకటి, వాళ్ళ గురించి వాళ్ళు ఆలోచించుకుంటే టైం ఉండదు ఒకటి. వీటి వల్ల డాక్టర్స్, అదిగాక డాక్టర్స్ కూడా ఈ స్ట్రెస్ వల్ల డయాబెటీస్ వస్తుంది, హైపర్ టెన్షన్ వస్తుంది, ఇలాగ ప్లస్ ఎక్కువ కదలడానికి వీలు ఉండట్లేదు డాక్టర్లకి. సో దాంతో లావ్ అయిపోతారు, ఒబేసిటీ. సో ఒబేసిటీ అనేది ప్రతి సిటీలో ఉంది. సో ఒబేసిటీ ప్రతి సిటీలో ఉంది. సో ఒబేసిటీ సిటీలు ఒబేసిటీకి వచ్చేస్తున్నాయి. ఎందుకంటే మనకి సెడెంటరీ లైఫ్ అయిపోయింది. ఎందుకంటే ఎక్కడ పట్టినా కంప్యూటర్లు, ఎక్కడ పట్టినా హాయిగా కూర్చొని సెల్ ఫోను. సో మనము ఫిజికల్ యాక్టివిటీ అసలు చేయట్లేదు. సో కాసేపు నడవటం అనో అది లేకుండా పోయింది. సో డాక్టర్స్ కూడా అసలు టైం లేకపోవడం వల్ల చేయలేకపోతున్నారు. అందుకే ఇప్పుడు డాక్టర్స్ చాలాసార్లు ఇళ్లలోనే జిమ్ములు పెట్టుకోవటము, ఖచ్చితంగా ఒక 1/2 అవర్ to 1 అవర్ మనము ఎక్సర్సైజ్, వాకింగ్, శ్రమ పడాలి. అంటే మనం ఆపరేషన్ చేసింది శ్రమ కాదు, మనం రౌండ్స్ వేసింది శ్రమ కాదు. ఇదే తప్పు.
అది కాదు, వర్క్ శ్రమ కాదు, కానీ శ్రమ వేరే అది మనకి కనీసం చెమట పట్టేలాగా హాఫ్ అన్ అవర్ గట్టిగా వర్కప్ చేస్తే తప్పితే అది ఎక్సర్సైజ్ కింద రాదు. బాడీ టోనప్ అవ్వదు, మజిల్ బిల్డప్ అవ్వదు, బీపీలు షుగర్లు తగ్గవు, ఇలాంటి సిచ్యువేషన్. అంటే ఈ వాకింగ్ చెమట పట్టడం అంటే హార్ట్ బ్లడ్ సర్క్యులేషన్కి ఏమన్నా దీనికి మెరుగుపడడానికి అదే కార్డియాక్ ఎక్సర్సైజ్ అంటాం వీటిని. అంటే ఇప్పుడు మనకి కొరోనరీ ఆర్టరీస్ అంటాం, రక్తం హార్ట్కి సప్లై చేసే వెసల్స్లో బ్లడ్ క్లాట్ అవుతుంది. మనం నడవటం వల్ల కానీ, ట్రెడ్మిల్ చేయటం వల్ల కానీ, కార్డియాక్ ఎక్సర్సైజ్ చేయటం కానీ, ఇవి చేయటం వల్ల డెఫినెట్గా ఆ వెసల్స్ అవే వాటి అంతటా ఆ బ్లాక్లు అవే పోతాయి. అందుకని మనము ఇది గట్టిగా చెప్తాం అనమాట మేము, ఈ కార్డియాక్ ఎక్సర్సైజ్ చేయండి, ఏరోబిక్ ఎక్సర్సైజ్ చేయండి అని చెప్తాం. ఎందుకంటే ఇదే రీజన్. ఎస్ఎస్వి రమణ గారి ప్రస్థానం ఎక్కడి నుండి మొదలుపెట్టారు? ఎక్కడి నుంచి మొదలుపెట్టారు? మాది ఇక్కడ దగ్గరలో ఉన్న పల్లెటూరు. నేను తెలుగు మీడియంలో చదువుకున్నాను, జెడ్పీ హై స్కూల్లో. జన్మస్థలం కూడా అక్కడే? అక్కడే పుట్టి అక్కడే పెరిగాను నేను. ఇక్కడ నుంచి దాదాపు ఒక 30 కిలోమీటర్స్ ఉంటుంది, గణపవరం చిలుకూరుపేట దగ్గర. సో అక్కడ మా ఇంట్లో ఎవరు డాక్టర్స్ లేరు. డాక్టర్స్ కాదు, ఎవరు డాక్టర్స్ ఎవరు లేరు అసలు. పేరెంట్స్ అగ్రికల్చరల్ ఫ్యామిలీ మాది. సో మా ఫాదర్ అనేవారు, నువ్వు డాక్టర్ కావాలి, ఈ ఒక్క మాట పట్టుకొని నేను అదిగాక ఆ ఊర్లో అందరూ అక్కడక్కడే ఉండటం వల్ల నేను అందరూ చూస్తే ఎవరు డెవలప్ అవ్వలేదు. అక్కడ చిన్న చిన్న కంపెనీస్కి వెళ్ళటము, 10th క్లాస్తో ఆపేయటం, లేకపోతే 10th క్లాస్ ఫెయిల్ అవ్వటం, ఇలా ఉండేది. నాకు ఇలా ఎందుకు ఉండాలి మనం అని రివర్స్లో ఆలోచించేవాడిని. రివర్స్లో ఆలోచించి కొంతమంది దాంట్లో దాంట్లో అందరూ అక్కడే ఉండిపోతారు కదా, అక్కడే అవే చిన్న చిన్న వర్క్ చేసుకుని ఉండిపోతారు. ఆలోచించాను, మనం ఇలా కాదు, మనం డిఫరెంట్గా కొంచెం గొప్పగా అవ్వాలి. మనం అందరు చదువు కాకుండా ఇంకేమైనా డిఫరెంట్. ఈ ఊళ్ళో ఎవరు మనకి డాక్టర్స్ అనేవాళ్ళు లేరు, మా ఫ్యామిలీ లేరు. ఆశయం అది. సో దాని గురించి ఆయన చదివించారు. ఇంటర్మీడియట్ చదువుకున్నాను నేను. ఇక్కడికి వచ్చి రవి కాలేజీలో కోచింగ్ తీసుకున్నాను. ఇక్కడ ఇండిపెండెంట్ కోచింగ్ ముజీర్ వీళ్ళందరూ ఉన్నారు కదా, చలపతిరావు గారు, వీళ్ళందరూ ఇక్కడ గుంటూరు వచ్చారు. అప్పుడే గుంటూరు రావడం నేను. అప్పుడు ఇక్కడ 1 నెల రోజులు ఉండి కోచింగ్ తీసుకుని మళ్ళీ ఇంటికి వెళ్ళి, మొదటిసారి రాలేదు, రెండోసారి వచ్చింది. రెండోసారి వచ్చినా కూడా అది వైజాగ్లో వచ్చింది, ఆంధ్ర మెడికల్ కాలేజీలో వచ్చింది. అక్కడే చదువుకున్నాను. మొత్తం MBBS MS చదువుకున్నాను. సో ఆ తర్వాత మళ్ళీ నేను ఇక్కడ రావడం టీచర్గానే వచ్చాను, అసిస్టెంట్ ప్రొఫెసర్గా. నేను ఇక్కడ ఎప్పుడు చదువుకోవాలి. నేను ఇక్కడికి 98లో వచ్చాను. నేను 98లో వచ్చాను. సో నేను చదువుకుంది అయితే అక్కడ, ఊరైతే ఇక్కడ కాబట్టి మళ్ళీ గుంటూరు డిస్ట్రిక్ట్కి రావాలనే ఉద్దేశంతో మళ్ళీ వచ్చి గుంటూరులో ఈ కాలేజీలో అసిస్టెంట్ ప్రొఫెసర్గా వచ్చాను నేను. తర్వాత మధ్యలో అటు ట్రాన్స్ఫర్స్ అయినా కూడా మళ్ళీ వెనక్కి వచ్చి మనకి ఇక్కడే నేటివ్ ప్లేస్ కాబట్టి. మీకు ఈ వృత్తిలో అంటే 1998 నుంచి స్టిల్ ఇప్పటి వరకు మీకు తలనొప్పిగా అనిపించి నాకెందుకు ఈ డాక్టర్ వృత్తి అన్న సందర్భం ఎప్పుడైనా ఎదురైందా? నాకు డ్యూటీ ఈజ్ గాడ్, అంతేను. అందుకని మనం ఏదైనా సరే ఇష్టంగా చేస్తే అది కష్టం అనిపించదు. నేను అట్లా అనుకుంటాను ఎప్పుడూ. సో నేను ఎప్పుడు తలనొప్పి వచ్చిందను, జలుబు వచ్చిందను నేను ఎప్పుడు లీవ్ పెట్టలేదు. అస్సలు ఎప్పుడు లీవ్ పెట్టలేదు. నేను ఈ కారణాలతో అయితే లీవ్ పెట్టలేదు. చాలా తక్కువ లీవ్లు పెట్టాను నేను. ఈ కారణాలతో అయితే అసలు లీవ్ పెట్టలేదు నేను ఎప్పుడు. ఏదన్నా పేషెంట్ది మీకు టాస్క్గా ఎదురైందా? పోనీ ప్రతి పేషెంట్ ఈచ్ పేషెంట్ ఇస్ ఎ టాస్క్. కానీ మీకే ఒక సమస్య, ఎలాగా కానీ రీచ్ చేయలేకపోతున్నాను, ఎలాగా కానీ చెయ్యాలి అని ఒక రకమైన పరిస్థితులు ఎటు కాని విధంగా ఉంటాయి. అందులోంచి సక్సెస్ అయిన సందర్భం, టాస్క్గా ఎదురైన సందర్భం ఉందా? లేదు, అసలు ఎప్పుడు నాకైతే ఫెయిల్యూర్ రేట్ చాలా తక్కువ. నేను ఏం చేసినా సక్సెస్ అయ్యేది. అందుకే నాకు ఎప్పుడు నేను ఎక్కడ పని చేసినా, ఆపరేషన్ చేసినా, మాట్లాడినా, ఓపీ చూసినా నాకు ఎప్పుడు ప్రాబ్లం ఉండేది కదా. డాక్టర్ పేషెంట్ రిలేషన్షిప్ అది చివరికి అస్తవాస్ అంటారు. మామూలు కామన్గా జరిగేది కామన్గా అనేది అస్తవాస్ అంటారు. బట్ ఇది డాక్టర్ పేషెంట్ రిలేషన్షిప్ అని నేను అంటాను. నేను డాక్టర్ పేషెంట్ రిలేషన్షిప్ మీద పెద్ద ఆర్టికల్ రాసి దాన్ని 10,000 డిస్ట్రిబ్యూట్ చేశాను. డాక్టర్ పేషెంట్ రిలేషన్షిప్ ఎప్పుడు రాశారు? ఒక 8 years 10 years అవుతుంది. 10 years అవుతుంది. ఎంతవరకు ఇది పబ్లిష్ అయిపోయి అందరికి పనిచేసాం. అదేంటి కాపీ నా దగ్గర ఉంది. ఎందుకు చెప్తున్నానంటే పోను డాక్టర్ పేషెంట్ రిలేషన్ తగ్గిపోతుంది. సో మనకి ఇది కాదు, అదే చెప్పింది ఎఫెక్షనేట్ అని చెప్పి. ఎందుకు తగ్గిపోతుందంటే అగాధం మీకు మాకు మధ్యలో ఏంటంటే డబ్బులు. ఎందుకంటే టెక్నాలజీ పెరిగింది. ఇప్పుడు రోబోటిక్ నీ జాయింట్ చేస్తే ఒక ఆపరేషన్ చేస్తే ₹1,00,000 అయ్యేది. ఇంకొంచెం మంచి ఇంప్లాంట్ చేస్తే 1,50,000 అయ్యేది. రోబోటిక్ చేస్తే 4 లక్షలు అవుతుంది. బట్ పేషెంట్కి 3 చెప్తే నాకు రోబోటిక్గా కావాలి అనుకుంటాడు మనసులో ఎవరైనా సరే.
అలాంటి సిచ్యువేషన్లు పడిపోయాడు రోగి. సో అట్లాగే ప్రతిదానికి ఎంఆర్ఐ, ప్రతిదానికి సిటీ స్కాన్, ప్రతిదానికి ఎక్స్రే. అంటే డాక్టర్ పేషెంట్తో మాట్లాడి, ఇప్పుడు పాత రోజుల్లో నాడి చూసే ఈ జబ్బు ఉందని నీకు ఇచ్చే మందులు రాస్తే వాళ్ళు తగ్గిపోయి హ్యాపీగా ఉండేవాడు. కానీ ఇప్పుడు నాడి చూస్తే కొంతవరకే తెలుస్తుంది. అసలు నాడి చూసి పట్టుకునే డాక్టర్లు కూడా తగ్గిపోయాం. పేషెంట్లు హడావుడి, డాక్టర్గా హడావుడి. వాళ్ళు హడావుడిగా ఉన్నారు, డాక్టర్లు కూడా హడావుడిగా ఉన్నారు. సో ఏమవుతుంది, కొత్త కొత్త టెస్టులు వస్తున్నాయి. ఆ కొత్త కొత్త టెస్టులు వాళ్ళు కూడా క్రేజీగా ఉన్నారు. మనం చూస్తాం అసలు ఎక్స్రే కూడా తీయకుండా ఎంఆర్ఐ తీసుకుని పేషెంట్ వచ్చేస్తాడు. మాకు ఆశ్చర్యంగా ఉంటుంది. అసలు పేషెంట్ని ఎగ్జామిన్ చేయాలి, పేషెంట్ని చిన్న చిన్న టెస్టులతో ముందు చూడాలి, బ్లడ్ టెస్ట్ చేయాలి, ఎక్స్రే తీయాలి. ఇలా చిన్న టెస్టులు చేసి వీటిలో తేడా ఉంటే మన ఎంఆర్ఐలోనో సిటీ స్కాన్లో పెద్ద పెద్ద టెస్టులు చేయాలి, ఆ జబ్బు పరిస్థితిని బట్టి. అలా లేదు ఇప్పుడు సిచ్యువేషన్. సో ఈ చిన్న చిన్న తేడాల వల్ల ఏమవుతుందంటే ఖర్చు పెరిగే కొద్దీ డాక్టర్ మీద పేషెంట్కి ఒక రకమైన కోపం వస్తుంది. నా చేత ఇంత ఖర్చు పెట్టించారు, నాకు తగ్గలేదు అని. ఒక మనీ అన్నిటికీ కల్ప్రిట్ ఇక్కడ. సో ఈ మనీ మా ఇద్దరి మధ్యలో, డాక్టర్కి పేషెంట్ మధ్యలో పెద్ద అగాధం ఏర్పరుస్తుంది. మరి ఇక్కడ జీజీహెచ్లో ఆ ప్రాబ్లం లేదు కదా? జీజీహెచ్లో ఆ ప్రాబ్లం లేదు కాబట్టి నేను ఇన్ని రోజులు ఇక్కడ ఉన్నాను. నాకు అది ఇష్టం ఉండదు. పొద్దుగూకులు పేషెంట్లు చూసుకొని ఈ డబ్బులు లెక్క పెట్టుకొని ఇది ఇష్టం ఉండదు నాకు పని చేస్తే హ్యాపీ. అసలు ఇక్కడ డబ్బులు సమస్య లేదు. ఇక్కడ నా జీవితం నాకు వచ్చేస్తుంది. నేను ఇక్కడ అసలు ఏం ఆలోచించకుండా నేను పని చేస్తాను. ఆపరేషన్ కదంటే ఆపరేషన్ చేస్తాను, ఓపీ అంటే ఓపీలో చూస్తూ పేషెంట్ స్టూడెంట్స్ క్లాస్ చెప్తాను, వార్డ్ అంటే వార్డులో రౌండ్స్ వేస్తూ క్లాస్ చెప్తాను. నేను ఉన్న రోజులు ఇప్పటివరకు సర్వీస్ చేసిన రోజులు ప్రతిరోజు ఓపీకి వస్తాను. అదే ఓపీ ఉన్న రోజులు, వార్డు ఉన్న రోజులు వార్డుకి వెళ్తాను, ఓటీ ఉన్న రోజు ఓటీకి వెళ్తాను. అసలు ఇంక దాంట్లో ఇక నా ఎవరైనా లెక్క పెట్టచ్చు, నేను వెళ్ళి కనపడతా అక్కడ. అంతే 9 అంటే 9:50 కనపడతా అక్కడ. ఇంకో అదే చేస్తాను. అట్లా అలవాటు, నాకు అంత అలవాటు చేసుకున్నాను. ఎందుకంటే మనకి ఎప్పుడైనా చిన్నప్పటి నుంచి వచ్చిందే ఒక హ్యాబిట్. ఆ హ్యాబిట్ రిపీటెడ్గా చేస్తే అదొక కల్చర్, అదొక ట్రెడిషన్ అవుతుంది. ఆ ట్రెడిషన్ కొన్ని రోజులు, కొన్ని ఇయర్స్ పాటు చేస్తే అది కల్చర్ అవుతుంది. అది నా కల్చర్. సో దీంట్లో ఎంతోమంది పేషెంట్స్ వస్తారు కాబట్టి వాళ్ళు చక్కగా మాట్లాడటము, వాళ్ళు కన్విన్స్ చేయటము, వాళ్ళ కాన్ఫిడెన్స్ లెవెల్స్ ఇంక్రీజ్ చేయటము, వాళ్ళకి ట్రస్ట్ వర్దినెస్ ఇంక్రీజ్ చేయటము, ఇవి మనం చేస్తే అదే పేషెంట్ డాక్టర్ రిలేషన్షిప్.